హైదరాబాద్ తార్నాకలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మూలం సంత పేరిట గో ఆధారిత సేంద్రియ ఉత్పత్తుల మేళా విజయవంతంగా జరిగింది. గ్రామ భారతి సంస్థ 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ కోదండరాం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయోత్పత్తులు, మిద్దె తోట, దేశీయ విత్తనాలు, మొక్కల ప్రదర్శన, విక్రయాలు సాగాయి. ఆరుగాలం శ్రమించి గో ఆధారిత సేంద్రియ పంట పండించిన రైతులను ప్రోత్సహించేందుకు వినియోగదారులు ముందుకు రావాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి ప్రతి రెండో శనివారం పెద్ద ఎత్తున మూలం సంత నిర్వహించనున్నట్లు గ్రామ భారతి సంస్థ ప్రకటించింది. ఈ ఎగ్జిబిషన్ సంత వీక్లీ సంత లాగా అయితేనే కొంచెం అవేర్నెస్ వస్తుంది. అప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు బయర్స్ పెద్దగా రాలేదు, ఓన్లీ తెలిసిన వాళ్ళే వచ్చారు అన్నమాట. కానీ జనరల్గా రైతులే వచ్చారు కానీ కస్టమర్స్ పెద్దగా రాలేదు. మేము న్యాచురల్గా అంటే ఆకులతో చేసిన కషాయాలతో కలుపు మందు బలానికి నెమటోడ్స్కి రాకుండా చేస్తాం. గ్రామాభివృద్ధి కృషి చేస్తాం. న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, దాంట్లో లోటుపాట్లు ఏంటి? మేము ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఫార్మింగ్లో లాభాలు ఉన్నాయి. కానీ దాన్ని కొంచెం అంటే మెకనైజ్ చేసుకుంటే, ఇప్పుడు మన న్యాచురల్ ఫార్మింగ్లో మెయిన్గా మనకి కూలీల కొరత చాలా ఉన్నది. దాన్ని మెకనైజ్ చేసుకుంటే మాత్రమే లాభసాటిగా ముందుకెళ్ళొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా డిఫరెంట్ ఓన్ షాప్లో వావిలాల కాది గ్రామోద్యోగ షాపులో పెట్టి అమ్మి ఆ వేతనాలు రిటర్న్ స్పిన్నర్స్కి వీవర్స్కి ఇస్తున్నారు ప్రతి నెల. ఇప్పుడు ముందు ఒక 1000 మంది పైన పనిచేసే వాళ్ళు ఇప్పుడు తగ్గి 400కు వచ్చింది. ఎందుకంటే ఈ చేతి పని చేసేవాళ్ళు చాలా తగ్గిపోతున్నారు. వాళ్ళని ప్రోత్సహించి మన దేశవాళీ కాటన్ మనమే పండించుకొని ఆ కాటన్ తోటే నూలు వడికి వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ చేసి ఇవ్వాలనే కాన్సెప్ట్తో పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు చైర్మన్గా ఉండి ఇప్పుడు ప్రోత్సాహం ఇచ్చి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.